వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఆవిరి ఉండ్రాలను చేసుకుందాము. ఇవైతే చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గుప్పెడు శనగపప్పును తీసుకొని ఒక చిన్న గిన్నెలో నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక బాండీ పెట్టి అందులో మనం ఒక గ్లాసుడు వాటర్ పోసి నానబెట్టుకున్న శనగపప్పును అందులో వేయండి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు సాల్ట్, కొంచెం జీలకర్ర, కొంచెం నెయ్యి వేసి బాగా కలుపుకోండి. శనగపప్పు ఈ విధంగా ఉడకాలి. ఇప్పుడు ఈ ఉడికిన శనగపప్పు మిశ్రమంలో ఒక కప్పుడు వరకు రవ్వ వేసుకొని బాగా ఇలా ఈ విధంగా ఉడికించండి. ఈ ఉడికిన దాంట్లో కొంచెం నెయ్యి వేసి బాగా కలుపుకొని చల్లారాక చిన్న చిన్న ఉండ్రాల్లా చుట్టుకొని ఈ విధంగా తయారు చేసుకోండి. అంతే సింపుల్గా ఆవిరి కుడుములు అయితే రెడీ అయిపోతాయి. ఇలాంటిది ఏదైనా పఫ్డ్ది ఉంటే అందులో వేసి కూడా మనం మోదకాల్లా తయారు చేసుకోవచ్చు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల్ని ఈజీగా తయారు చేసుకుని ఆ విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా పెట్టవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.